సార్ మొన్న సంజయ్ థియేటర్లో అయితే తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరు తల్లిని వారు అయ్యారు. ఒక కొడుకు అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అంత రాత్రి వారు సినిమా చూడడానికి రావడం అవసరం లేదు. లేడీస్ అంత నైట్లో రావడం మంచిది కాదు. అది ఇప్పుడు వచ్చి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలంటారా? సాయం చేయాలి. మళ్ళీ వాళ్ళు ఫ్యాన్ అనేసి వచ్చిండ్రు, వాళ్ళకి సాయం చేయాలి వీళ్ళు. అంటే ఇప్పుడు కొడుకు అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు, తల్లి పోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆధారం ఎవరు? వాళ్ళ నాయన ఉన్నాడు చూడాలి. వీళ్ళు ఏదైనా సాయం చేస్తే వాళ్ళు ఏదో బతుకుతారు. సాయం చేయాలంటున్నారు. చేయాలి, కంపల్సరీ చేయాలి. చేస్తే మంచిది, ఆయనకు ఇంకా పేరు వస్తుంది. ఒక గరీబ్ అయినా చనిపోయినా అంటే వాళ్ళకు ఉన్నదంటే ఏమో ఆస్తి, వాళ్ళు లేకుంటే ఇట్లా రోడ్డు మీద. ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. కరెక్టే. మళ్ళా ఆయన వచ్చిన దానికే వాళ్ళు చూడడానికి వచ్చి చనిపోయినారు. బ్రదర్, ఇక్కడ మొన్న తొక్కిసలాట జరిగింది. సో ఇందులో తప్పేవారు అనుకుంటున్నారు? వాళ్ళది తప్పేముంది బ్రో, అందరూ చూడనీకి వస్తారు. అంటే నైట్ ఫ్యామిలీతో రావడం అవసరం అని కొందరు అంటున్నారు. అది వాళ్ళ ఇష్టం కదా బ్రో, అది వాళ్ళ తప్పే అనుకోని ఇచ్చి పెట్టాలి. పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నాక కూడా వాళ్ళు తొక్కిసలాట్లో చచ్చిపోయారు. అంటే ఇప్పుడు అంత మంది ఉన్నప్పుడు అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. రావడం అంటే ఆయన ఇంటిమేషన్ ఇచ్చిండే వస్తున్నా అని. అంటే చాలా లేట్గా ఇచ్చిండు అనుకో, అంటే అంటే ఆకస్మికంగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. జరిగింది, ఏదో జరిగిపోయింది. ఎవరిపై నీలేము అది, కానీ జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేయాలా వద్దా? చెయ్యాలి చెయ్యాలి. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు ఇద్దరు తల్లి లేని వారు అయిపోయారు. ఆ బాబు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు హాస్పిటల్లో, క్రిటికల్గా ఉంది. అవునా? హెల్ప్ చేయాలా లేదా? చెయ్యాలి. దీని మీద అల్లు అర్జున్ రెస్పాండ్ కావాలా? అల్లు అర్జున్ రెస్పాండ్ కావాలా? అది ఆయన ఇష్టం. అది మొన్న ఇక్కడే సంజయ్ థియేటర్లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాపం ఒక మహిళ చనిపోయింది. సో ఆ మహిళ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలంటారా మీరు? చేయాలండి. ఎందుకంటే ఇంతమందిలో రావడం కానీ వచ్చి ఇంతమందికి ఇబ్బంది పెట్టడం ఇది కాదే కదా. వాళ్ళకి కొంచెం చేయాలి కదా. అంటే పిల్లలు ఇద్దరు తల్లి లేని అయిపోయారు. ఇప్పుడు తల్లి లేదు పిల్లలిద్దరికి. వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలి కదా. వాళ్ళకి సాయం చేస్తే ప్రభుత్వం గిట్ట సాయం చేసి, మన హీరోలు కూడా సాయం చేసి, థియేటర్లు కూడా కొంచెం సాయం చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళు రాత్రి పూట ప్రీమియర్ షోకి ఫ్యామిలీతో రావడం అవసరం అంటారు. ఇప్పుడు సినిమా అన్నాక అందరు రావాలి కదా, ఫ్యామిలీతోనే కదా బుక్ చేసే సినిమా వచ్చి రావడానికి. దాని గురించే కదా మనం వచ్చింది. దాని తర్వాత హీరోలు రావడం కొంచెం ఇబ్బంది. ఇంత రసులో హీరో వచ్చి చాలా మందికి ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది కదా. ఇప్పుడు హీరో రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని కొంతమంది అంటారు. అది నిజమే? నిజమే, అదైతే వాస్తవం. అంటే హీరో అనుకోకుండా అకస్మాత్తుగా రావడం వల్ల, ఫ్యాన్స్ ఒక్కసారి చుచ్చుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. అదైతే ఓకే, అది రావడం తప్పే కదా కొంచెం. అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక అందరు హీరోలు వస్తారంటే అందరు ఎగపడతారు. అందరు చూడడానికే వచ్చేది. కొన్ని రోజులు రావడానికి వస్తే కొన్ని రోజుల తర్వాత వచ్చిన 1 వీక్ తర్వాత పోలీసులు ఒక 1 డే బిఫోర్ ఇంప్రిమేషన్ చేసి వాళ్ళకి చెప్పినుంటే మనం కూడా కొంచెం దూరంలో పాటు చేస్తుండే. ఇప్పుడు అన్యాయంగా చనిపోయారు కదా హీరో వల్ల. జరిగిపోయింది కానీ సాయం అయితే చేయాలంటారు. సాయం అయితే చేయాలండి. అన్న చూసాంగా సంజయ్ థియేటర్లో అయితే మొన్న తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ అయితే చనిపోయింది. సో మహిళ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేస్తే డిమాండ్ చాలా ఉంది. మీరేమంటారు? నేను ఖచ్చితంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే ప్రీమియర్ షో అంటే ఫ్యాన్స్ అయినా కానీ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కానీ, బయట మాస్ ఆడియన్స్ కానీ చాలామంది రావాలని కోరుకుంటారు. అందులోంచే మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రావడం కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండి పోలీసు వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేసి ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని నా అభిప్రాయం, నా యొక్క ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా సడన్గా రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది అయితే వాస్తవం. ఎందుకంటే ఒక ఐకానిక్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. మనకు తెలిసి ఇక పుష్ప అంటే ఇక తగ్గేదేలే. చాలామంది ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తారు. అందులోంచి మాస్ ఎక్కువ క్రౌడ్ కావడం వల్ల అందులో మళ్ళీ హీరో రావడం కానీ ఇలా జరిగినప్పుడే ఈ తొక్కిసలాట అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే హీరో ఒక స్టార్ అంటే ఎవరైనా చూడాలని ఆకృతిగా ఉంటుంది కాబట్టి ఇక అంతా పట్టించుకోని ఫ్యామిలీతోటి వస్తారు, అందరు దాంతో వస్తారు. కాకపోతే కొద్దిపాటి జాగ్రత్త తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని నేను అనుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది కానీ ఫ్యామిలీకి అంటే బాధిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. స్టార్ ఉండి స్పందించాలి. మన థియేటర్ మేనేజ్మెంట్ కానీ ఎంత కానీ ఒకసారి స్పందించి వాళ్ళకు కూడా కొద్దిపాటి సాయం చేస్తే మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. మొన్న ఇక్కడ సంజయ్ థియేటర్లో అయితే ఘటన జరిగింది, తొక్కిసలాట, మహిళ చనిపోయింది. సో వారికి న్యాయం చేయాలంటారా? చేయాలి, న్యాయం చేయాలి. అంటే అల్లు అర్జున్ స్పందించి వారిని ఆదుకుంటామని చెప్తే బాగుంటుందా? చాలా బాగుంటుంది. మా హీరోనే కదా, ఇంకా మంచిగా అవుతాడు అందరు చూసిలా అయితే.
మా అన్న ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. మా అన్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. మా బాయ్ మాకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి 1,00,00,000 కోటి రూపాయలు ఇస్తాడు అనుకుంటా. 1 కోటి రూపాయలు ఇవ్వలే కానీ ఒక 5 లక్షల దాకా ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, ఏమంటారు? ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు అనిపిస్తుంది నాకు కూడా. మా బాయ్ వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అందరం బాయ్ ఫ్యాన్స్ అందరం అంతే. లో మాట్లాడు అంతే. ఆ రోజు అల్లు అర్జున్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది కరెక్ట్ అంటారా? అవును ఎందుకు వచ్చిన ఇంట్లో ఉంటే బాగుండే, అది ఇంట్లో ఉంటే ఇట్లా అయ్యేది కాదు మాకు. అది కూడా ఒక రీజన్. కావాలని జరగదు కదా, కావాలని జరగదు కదా. ఆ జనం మధ్యలో చూసుకొని అట్లా కావాలని ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదంతా నార్మల్, అదంతా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఇంకా అలా జరుగుతుంది అనుకోలేము కదా, అది అనుకోకుండా జరిగింది అంతే. జరిగిందో జరిగిపోయింది కానీ వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటారు. ఆదుకోవాలంటున్నాం, ఆదుకుంటే మంచిది. మీరు సాయం ఒక అందరు చేయాలి. సాయం చేయాలి అందరూ. అంటే మొన్న చనిపోయింది కదా ఇక్కడ, మరి కుటుంబానికి సాయం చేయాలని చెప్పి అంటారు, మీరేమంటారు? కరెక్టే, సాయం చేయాలి. వాళ్ళిద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు. అవునవును. అంటే ఈ టైంలో వాళ్ళు సినిమాకి వచ్చి అవసరం అంటారు. లేదు అవసరం లేదు. మళ్ళీ ఇంత రష్లు ఎందుకు రావాలండి? రావద్దు, 1 వీక్ తర్వాత రావాలి. సో వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి అంటారు, సాయం చేయమంటారా, ఏమంటారు? చేయాలి కదా కంపల్సరీ. ఎందుకంటే ఇద్దరు పిల్లలు తల్లి లేని అవును అవును కంపల్సరీ కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు వస్తారు, చేయాలి కదా. షూర్. ఫ్యానా? అలా అని కాదు, అందరూ ఇదే అంటే ఈక్వల్, అంటే ఫ్యాన్స్ ఉంటేనే కదా వస్తారు. అంటే లైక్ మూవీ కూడా బాగుంది ఆ అంటారు. రోజు అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పి అంటారు, ఏమంటారు? అట్లా అయితే పబ్లిక్ కూడా ఆలోచించాలి. అట్లా అని మనం ఒకేసారి కూడా రావద్దు కదా, అది వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. అట్లా అని హీరో మీద కూడా వేయొద్దు కదా, ఏ ప్రొడ్యూసర్ మీద కూడా వేయొద్దు కదా. ఫ్యామిలీ కూడా అంత రాత్రి సినిమా చూడడానికి రావాలి. అలా కాదు, అక్కడ వస్తారని తెలిసి కూడా అట్లా రష్ ఉన్నప్పుడు పిల్లలతో రావడం కూడా ఆమె మిస్టేకే కదా. మనం కూడా కేర్ తీసుకోవాలి కదా, మనం కేర్ తీసుకొని మనం రావాలి. అట్లా అని ఒకరి మీద నింద కూడా వేయకూడదు. ఇప్పుడు అంతా జరిగిపోయింది కానీ ఒక హీరోగా అయితే ఒక పెద్ద మనసుతో వారికి సాయం చేయాలంటారా? చేయాలి, ఐ హోప్. ఎందుకంటే అన్ఫ్యాక్చువల్లీ జరిగిపోయింది, సో చేయాలి కదా.